ఫోరెన్సిక్ ల్యాబ్. టైం 10 o'clock. రెయినీ నైట్. సన్నటి వానచినుకులు గ్లాస్ విండోని తాకుతూ ఉండగా ఆ విండోకి దగ్గరగా సిస్టమ్ ముందు కూర్చొని లితికా డెడ్ బాడీ ఫొటోస్ని డీటెయిల్గా అనలైజ్ చేస్తుంది డిటెక్టివ్ సారా. సారా, ఎనీ లీడ్స్ అంటూ డాక్యుమెంట్స్ తిరిగేస్తూ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ అడిగాడు. వేడివేడి కాఫీని సిప్ చేస్తూ, నో సార్, లితికా డెడ్ బాడీ కాపీని ఎంత అనలైజ్ చేసినా ఎలాంటి క్లూ దొరకట్లేదు. ఆ సైకోపాత్ ఒక మెథడ్ కిల్లర్ అనుకుంటా. ఎంతో తెలివిగా క్యాలిక్యులేటెడ్గా హత్య చేసి హార్ట్ని బాడీ నుండి వేరు చేశాడు. అసలు బాడీని కట్ చేయడానికి ఎలాంటి వెపన్ యూజ్ చేశాడో కూడా తెలియట్లేదు. నో ఫింగర్ ప్రింట్స్, నో మార్క్స్, నథింగ్ ఈస్ దే. కంప్లీట్లీ క్లూలెస్. నో సారా, ఐ హ్యావ్ ఫౌండ్ 1% ఆఫ్ ఎ క్లూ అంటూ ల్యాబ్ నుండి ల్యాప్టాప్ చేతిలో పట్టుకుని సారా దగ్గరకు వచ్చి కూర్చుంది ప్యాథాలజిస్ట్ శ్రావ్య. అది విని వెంటనే ధనుంజయ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏంటా క్లూ అంటూ ఆసక్తిగా అడిగింది సారా. ఆ కిల్లర్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. పీరియడ్ టైమ్స్లో ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని బ్లీడింగ్ అయ్యే వరకు ఆ అమ్మాయిని టార్చర్ చేసి ఆ తర్వాత బతికి ఉండగానే హార్ట్ని కోసి తీస్తున్నాడు. ఇది లితికా అండ్ ఫస్ట్ విక్టిమ్ శాంపిల్స్ చెక్ చేస్తే తెలిసిందే అని ల్యాప్టాప్ని క్లోజ్ చేసింది శ్రావ్య. గ్రేట్, బట్ ఈ ఒక్క క్లూతో మనం అమ్మాయిలని అలర్ట్ చేయగలం కానీ ఆ కిల్లర్ని ఆపలేం కదా అని ధనుంజయ సారా వైపు చూస్తూ అన్నాడు. అవును సార్, కానీ ఆ కిల్లర్కి అమ్మాయిల పీరియడ్ డేట్ ఎలా తెలుస్తుంది? ఫస్ట్ మనం అది కనిపెట్టాలి. అప్పుడే మనకు ఒక లీడ్ దొరుకుతుంది సార్. అండ్ ఆ కిల్లర్ మెయిన్ థీమ్ రెయినీ నైట్. కరెక్ట్గా మాన్సూన్లో వర్షం కురిసే రాత్రి మాత్రమే ఒంటరిగా ఉండే అమ్మాయిలను చూస్ చేసుకుని చంపేస్తున్నాడు. బయట వెదర్ చూస్తే ఆల్రెడీ వర్షం కురుస్తూ ఉంది. ఈ టైంలో ఆ కిల్లర్ ఎవరినొకరిని టార్గెట్ చేసే ఉంటాడు. ఎలాగైనా ఆ కిల్లర్ నుండి ఆ అమ్మాయిని సేవ్ చేయాలి అన్న సారా వైపు ధనుంజయ్ చూసి, చెయ్యాలి సారా, కానీ ఇప్పుడు ఇంత పెద్ద సిటీలో ఒంటరిగా ఏ అమ్మాయి ఉందో ఎలా తెలుస్తుంది? అవును, ఇంతకీ డిటెక్టివ్కి ఎక్కడా? డిటెక్టివ్ కే ఈస్ అరైవింగ్. కోకాపేట్, ఓ బిగ్ ఐటీ కంపెనీ, 6th floor. టైం నైట్ 10:20. తడారిన తన పెదాలను నాలుకతో తడిపి బిగుసుకున్న ఒళ్ళును అలా విరిచేసి పెద్దగా ఊపిరి వదిలి ల్యాప్టాప్ని క్లోజ్ చేసి బ్యాగ్లో పెడుతూ ఉండగా, హే నిధి, ఏంటి అప్పుడే ప్యాకప్ చేస్తున్నా? ఇంకో టికెట్ ఉందిగా, అది కూడా క్లోజ్ చేసి వెళ్ళు అన్నాడు లీడ్ రివంత్. చిరాగ్గా ఫేస్ పెట్టి కళ్ళలో కోపం చూపిస్తూ, రివంత్, టైం ఎంత అవుతుందో తెలుసా? ఇట్స్ ఆల్మోస్ట్ 10:30 అండ్ వర్షం పడుతుంది. నేను వెళ్ళేసరికి 11 అవుతుంది. టైం ఉందిగా, రేపు చేస్తాలే, నాకు వేరే పనులున్నాయి, ప్లీజ్ అండర్స్టాండ్, ఐఎమ్ లీవింగ్ అంటూ లేవబోయింది నిధి. మొన్నేదో అప్రూవల్ గురించి మెయిల్ చేసావు అనుకుంటా. వచ్చే సీజన్లో మేనేజర్తో మాట్లాడి అప్రూవల్ ఇప్పిద్దాం అనుకున్నా. సర్లే, నువ్వు వెళ్ళు, లేట్ అవుతుందిగా అని వెటకారంగా అనేసి నిధి వైపు చూశాడు. నిధి కోపంగా చూస్తూ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. కాసేపటి తర్వాత కాస్త హెడెక్ అనిపించడంతో క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తీసుకుని తాగుతూ ఉంది. అప్పుడే వెనక నుండి ఎవరో మాట్లాడుకుంటున్న సౌండ్స్ వినిపించాయి. రే, నీకు ఈ విషయం తెలుసా? మొన్న మన బ్లాక్ పై నుండి దూకి చనిపోయాడుగా, అతని ఆత్మ మన ఫ్లోలోనే తిరుగుతుందంట. నైట్ షిఫ్ట్లో వర్క్ చేసే వాళ్ళకి వాష్రూమ్లో, లిఫ్ట్లో, ఓడిసీలో ఒంటరిగా ఉన్నప్పుడు స్ట్రేంజ్ సౌండ్స్ వినిపించాయంట. అందుకే ఇక్కడ 1 week నుండి 11 తర్వాత ఎవరు ఉండడం లేదు. టైం 11 అవుతుందిరా, పద మనం కూడా వెళ్ళిపోవాలి అని వాళ్ళిద్దరూ నిధి ముందు నుండి వెళ్తూ తన వైపు రకంగా చూసి బయటకు వెళ్ళిపోయారు. క్యాంటీన్ అంతా ఖాళీ అయ్యేసరికి సడన్గా సెన్సార్స్ వల్ల లైట్స్ అన్ని ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయి నిధి దగ్గర మాత్రమే ఓ లైట్ వెలుగుతూ ఉంది. ఆ డార్క్ అండ్ సైలెంట్కి నిధి వణికిపోయి ఆఫ్ కాఫీ అక్కడ పెట్టేసి హడావుడిగా తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక స్పీడ్గా వర్క్ కంప్లీట్ చేసేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి టైం చూస్తే 11 కావస్తోంది. అప్పుడే తన మైండ్లో వాళ్ళు మాట్లాడుకున్న ఆత్మ స్టోరీ గుర్తొచ్చి భయంగా ఎంటీగా ఉన్న ఓడిసి చుట్టూ చూస్తూ పక్కనే ఉన్న విండో గ్లాస్ వైపు తల తిప్పింది. అంతవరకు చిన్నగా పడుతున్న వర్షం కాస్త భారీగా కురుస్తూ ఉంది. చా, ఈ లీడ్ గాన్ని ల్యాప్టాప్తో కొట్టి చంపేయాలి. దరిద్రుడు, ఇప్పుడెలా వెళ్ళేది ఇంటికి అని పెదాలను గట్టిగా ముడుచుకుంది. అప్పుడే వీపులో ఏదో చల్లని స్పర్శ తగిలి బెదిరిపోయి వెనక్కి చూసింది. హే నిధి, భయపడ్డావా? అయ్యయ్యో సారీ, అనుకోకుండా చేయి తగిలింది అంటూ వికారంగా నవ్వుతూ
నిధి పెదాల నుండి నెక్ కింద వరకు స్కాన్ చేస్తూ చూస్తున్నాడు కొలీగ్ తేజ. నిధి కొట్టేలా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. హే నిధి, ఇంటికేగా, నేను డ్రాప్ చేస్తా, నాతోరా. ఇంత నైట్ ఒంటరిగా వర్షంలో ఎలా వెళ్తా? ముందే ఈ డ్రెస్లో చాలా హాట్గా ఉన్నా. ఇంత కూల్ క్లైమేట్లో ఎవరైనా నిన్ను చూసి హీట్ ఎక్కి అటాక్ చేస్తే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. లెట్స్ గో అని చేయి పట్టుకున్నాడు. లాగి ఒక్కడి చెంప మీద కొట్టి, మా డాడీ ఎవరో తెలుసుగా, ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే మాత్రం అస్సలు బాగోదు, గెట్ లాస్ట్ అని అక్కడి నుండి వెళ్తున్న నిధి బ్యాగ్ని కసిగా చూస్తూ, కొడితే కొట్టావు గానీ నిధి, నీ చెయ్యి నా చెంపం తాకింది, అది చాలు ఈ నైట్కి, చూస్తూ ఉండు, నీ హోల్ బాడీని నా చేయి తాకే టైం తొందరలో వస్తుంది అని తేజ వెళ్ళిపోయాడు. నిధి కారిడార్లో గబగబా నడుస్తూ లిఫ్ట్ దగ్గరికి వెళ్తూ ఉంది. ఇంతలో తనని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి తేజ అనుకుని మెల్లిగా వెనక్కి చూసింది. కారిడార్ అంతా కటిక చీకటి. అక్కడ ఎవరున్నట్టు అనిపించలేదు. తనలో భయం కాస్త పెరిగి వెంటనే వాళ్ళ నాన్నకి కాల్ చేసి పికప్ చేసుకోమని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కింది. లిఫ్ట్ రాగానే ఎక్కి లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యే క్షణంలో ఎవరిదో హ్యాండ్ హఠాత్తుగా డోర్ మధ్యలోకి వచ్చింది. వెంటనే డోర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి. నిధి భయంతో కళ్ళు పెద్దవి చేసి ఎవరా అని చూసింది. ఫోరెన్సిక్ ల్యాబ్, టైం 11 o'clock. డిటెక్టివ్కే మనకు క్లూ దొరికింది అంటూ బయట కాఫీ తాగుతూ వర్షాన్ని చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న డిటెక్టివ్కే దగ్గరికి వెళ్ళి శ్రావ్య చెప్పిన క్లూని వివరించింది సారా. డిటెక్టివ్కే తన కళ్ళని సారా వైపు తిప్పి తెలుసు అన్నట్టుగా చూశాడు. యునో, మీరంతా కిల్లర్ ఒక మనిషిని అనుకుంటున్నారు, బట్ ఇన్ మై ఒపీనియన్ హీ ఈజ్ నాట్ అన్ హ్యూమన్. వాట్, మనిషి కాదా? అంటే మరి ఇంకెవరు అని ఆశ్చర్యంగా అడిగింది సారా. కాఫీని మరోసారి సిప్ చేసి, హీ ఈజ్ ఎ గోస్ట్. పగతో రగిలిపోతూ మరో మనిషిలోకి పరకాయ ప్రవేశించేసి అమ్మాయిల మాన ప్రాణాలు తీస్తుంది. మనిషి కాదు, అదొక ప్రేతాత్మ. అందుకే ఆ 2 విక్టిమ్స్పై మనకి ఎలాంటి మార్క్స్ క్లూస్ దొరకలేదు. సారా ఒకంత నమ్మలేకున్నా డిటెక్టివ్ ఆ మాట అనేసరికి ఆలోచనలో పడింది. డిటెక్టివ్, మీరెలాదో ఒక ఆత్మని అంటున్నారు, ఆత్మలు నిజంగా ఉన్నాయా? ఒకవేళ ఉన్నా వాటికి రూపం ఉండదుగా, మన ప్రపంచంలో ఉన్న వాటిని అది టచ్ కూడా చేయలేదుగా, అలాంటిది ఎలా చంపగలుగుతుంది? నువ్వప్పుడే ఇనునాకి విలేజ్ గురించి మర్చిపోయావా సారా? ఇనునాకి టనల్, హయాకుటాకి కామెట్, అకీరా అని ఇంకేదో చెబుతూ ఉండగా, డిటెక్టివ్, సారా నీకు అన్ని విషయాలు చెప్పింది కదా, సో త్వరగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఈరోజు ఏ అమ్మాయి వాడి చేతిలో బలి కాకుండా ఉంటే చాలు. అండ్ నా కూతురు కాల్ చేసింది, తనని పికప్ చేసుకోవాలి, సో వెళ్తున్నాను అని చెప్పేసి ధనుంజయ డోర్ దగ్గరికి వెళ్తూ ఉండగా మరో కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి ఏదో షాకింగ్ విషయం విన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి కట్ చేసి డిటెక్టివ్ వైపు చూశాడు. కోకాపేట్ ఐటీ బ్లాక్. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిన వెంటనే అది ఎవరా అని భయంతో కార్నర్కి వెళ్ళి చూస్తుంది నిధి. అప్పుడే ఫార్మల్ డ్రెస్లో క్లీన్ షేవ్తో కర్లీ హెయిర్తో మత్తెక్కించే పర్ఫ్యూమ్తో లిఫ్ట్లోకి వచ్చాడు ఒక అతను. ఫస్ట్ భయపడి కార్నర్కి వెళ్ళిన నిధి అతన్ని చూశాక కాస్త కూలైంది. అతను నిధి వైపు కనీసం చూడను కూడా చూడకుండా ముందు వైపు చూస్తున్నచున్నాడు. నిధికి మాత్రం అతని నుండి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్కి మతిపోతుంది. అప్పటిదాకా తనలో దాగి ఉన్న భయమంతా పోయి ఒకలాంటి గమ్మత్తు ఏర్పడింది. ఆ నషాలో ఉండగానే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసింది. నిధి అతన్ని చూస్తూ బయటకు రాగానే, హలో నిధి అంటూ తనని పిలిచినట్టు వినపడి వెనక్కి చూసింది. లిఫ్ట్లో నుండి అతను నేరుగా నిధి ముందుకొచ్చి, ఏంటి నిధి అలా చూస్తున్నా? ఫోటోలో కంటే డైరెక్ట్గానే బాగున్నావు తెలుసా అని చిన్నగా స్మైల్ ఇస్తూ అన్నాడు. హలో మిస్టర్, ఏం వాగుతున్నా? నా పేరెలా తెలుసు అని పైకి వచ్చేసరికి, హలో మేడం, హోల్డ్ ఆన్, ఇదిగోండి మీ ఐడి, అక్కడ లిఫ్ట్లో పారేసుకున్నారు, దీనివల్లే తెలిసింది మీ పేరు అని ఐడిని చేతిలో పెట్టి అతను ముందుకు వెళుతూ, ఎనీవే నిజంగానే బాగున్నారు తెలుసా? నిధి పైకి కోపంగా చూసిన లోలో ముసిముసిగా నవ్వుకుంది. అప్పుడే తనకి కాల్ వచ్చింది. ఏంటి నాన్న రావట్లేదా మీరు? ఎందుకు? ఓ అవునా,
సరే సరే, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తానులే, త్వరగా వచ్చేయండి అని చెప్పేసి గేట్ దగ్గరకు వచ్చి క్యాబ్ బుక్ చేస్తూ ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్. డిటెక్టివ్, మినిస్టర్ కార్కి యాక్సిడెంట్ అయిందంట, నేను అక్కడికి వెళ్తున్నాను అని ధనుంజయ్ వెళ్ళిపోయాడు. ఓకే ధీరజ్, కోపడకు, ఒక అర్జెంట్ కేసు వల్ల లేట్ అయింది. ధీరజ్, బస్ పికప్ టైంకి వచ్చేస్తాను సరేనా? క్యాబ్ బుక్ చేసా, నువ్వు పెట్టేసే అని లగేజ్తో శ్రావ్య డిటెక్టివ్ సారా దగ్గరకు వచ్చి, సారీ మిస్టర్ కే, నా ఫియాన్సీతో ఊరెళ్తున్నాను, కొంచెం ఎమర్జెన్సీ, త్వరగా వచ్చేస్తాను అని చెప్పి క్యాబ్ ఎక్కి గచ్చిబౌలి రింగ్ రోడ్కి బయలుదేరింది. మధ్య మధ్యలో బస్ టైం అయింది, త్వరగా రా అంటూ ధీరజ్ కాల్ చేస్తూనే ఉన్నాడు. శ్రావ్యేమో దగ్గరలోనే ఉన్నానంటూ సర్ది చెప్తూనే గచ్చిబౌలి దగ్గర చేరుకుంది. అప్పుడే ధీరజ్ మళ్ళీ కాల్ చేసి, శ్రావ్య పర్లేదులే, నువ్వు తిరిగి నీ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళిపో, నాకంటే నీకు ఆ చచ్చిన శవాలతోనే గడపడం ఇష్టం కదా. నేను ఇప్పటికీ బస్ని చాలా కష్టపడి ఆపాను, టైం దాటిపోయింది, నేను వెళ్తున్నాను, బాయ్. శ్రావ్య క్యాబ్ ఆగడంతోనే ఆ వర్షంలో స్పీడ్గా దిగేసి ధీరజ్కి కాల్ చేసింది. లిఫ్ట్ చేయట్లేదు. అప్పటికే టైం 12 అవుతూ వర్షం కురుస్తూ ఉండడంతో బస్సెస్ కూడా పెద్దగా లేవు, జనాలు కూడా ఎవరూ లేరు. టెన్షన్తో ఒకవైపు కాల్ చేస్తూ అటు ఇటు చూస్తూ ఉండగా వెనుక నుండి ఒక్కసారిగా ఎవరో భూ అని భుజాలపై చేయి వేసి భయపెట్టారు. శ్రావ్య అదిరిపడి ఫోన్ కింద పడిపోయింది. అప్పుడే ఒక ట్రావెల్ బస్సు ఆ ఫోన్ మీదుగా వెళ్ళడంతో ఫోన్ తుక్కైపోయింది. శ్రావ్య కోపం భయం నిండిన కళ్ళతో వెనక్కి చూస్తే ధీరజ్ నవ్వుతూ కనిపించాడు. హే మెంటల్, ఏం చేసావో తెలుసా? నా ఫోన్, దాంట్లో ఎంత ఇంపార్టెంట్ డేటా ఉందో తెలుసా? చా, పోయానన్నావుగా, మళ్ళెందుకు వచ్చావు అని పగిలిన ఫోన్ తీసుకుని ధీరజ్ వైపు కోపంగా చూసింది. సారీరా, నేనేం కావాలని చేయలేదు, ఏదో నేను ఆట పట్టిద్దామని అనుకున్నానంతే. అండ్ నీ డేటా ఎక్కడికి పోదు, ఓకేనా? ముందేదైనా బస్ దొరుకుతుందేమో చూద్దాం అంటూ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా బెంగళూరు అంటూ ఒక ట్రావెల్ బస్ వచ్చింది. సీట్స్ ఉన్నాయని అడిగితే 2 ఉన్నాయని చెప్పడంతో ఇద్దరు బస్ ఎక్కి కర్టెన్స్ ఫుల్గా క్లోజ్ చేసి స్లీపర్ సీట్లో తడిసిన బట్టలతో ఇద్దరు కూర్చున్నారు. మరోవైపు నిధి క్యాబ్ బుక్ చేస్తుంటే వర్షం వల్ల ఎవరూ బుకింగ్ తీసుకోవట్లేదు. చిరాకుగా గేట్ ముందు నుంచొని కనీసం ఆటోనే దొరుకుతుందేమో చూస్తుంది. అప్పుడే ఒక కారు వచ్చి నిధి ముందు ఆగింది. హలో మేడం, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు, ఏదైనా ప్రాబ్లమా అని లిఫ్ట్లో కనిపించిన అతను అడిగాడు. అంటే క్యాబ్ బుక్ చేస్తుంటే అవ్వట్లేదు, ఇంటికి వెళ్ళాలి, టైం అవుతుంది అని మొహమాటంగా నిధి చెప్పడంతో, మీకు ఓకే అయితే మిమ్మల్ని డ్రాప్ చేయొచ్చా? నిధి కూడా ఇప్పుడు వేరే ఆప్షన్ లేక సరే అని ముందు సీట్లో వెళ్ళి పక్కనే కూర్చుంది. అసలు కథ తర్వాతి ఎపిసోడ్లో మొదలు కాబోతుంది, అంతవరకు వెయిట్ చేస్తూనే ఉండండి. డిటెక్టివ్ కే ఈస్ అరైవింగ్. మీరు కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. దీనివల్ల మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కేసీడబ్ల్యూ మల్టీవర్స్లోకి విచ్చేయండి. ఇక్కడ హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, స్కేరీ సైన్స్ ఫిక్షన్, ఏన్షియంట్ ఫ్యాంటసీ, హర్రర్, లవ్, ఎమోషనల్, క్రీపీ డ్రామా, ఇంకా మరెన్నో న్యూయెస్ట్ స్టోరీస్తో మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాను. ఇక వెంటనే ఒక లైక్ కొట్టి స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మన దెయ్యాల కమ్యూనిటీని కాపాడాలి అంటే వెంటనే స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.